మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేమైతే రెడీ అయి ఉన్నాము. ఈరోజు ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్తున్నాము సౌత్ కొరియాలో. మీకు అందరికి కూడా నేను ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ ఎలా ఉంటాయి అండ్ అక్కడ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అంటే అదర్ కంట్రీస్లో ఉన్న ఇండియన్ స్టోర్స్లో ఉన్నట్టే ఉంటాయా లేకపోతే డిఫరెంట్గా ఉంటాయా ఇవన్నీ చూపించబోతున్నాను. అండ్ వీటితో పాటు అక్కడికి ఎలా వెళ్ళాలి, ఇంకా అదర్ సోర్సెస్ ఏమున్నాయి ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. మేము సౌల్లో ఉండే ఇటెవాన్ అనే ప్లేస్కి వచ్చాము. ఈ ఏరియా ఫారినర్ ఫ్రెండ్లీ ఏరియా అన్నమాట. అంటే ఇక్కడ చాలా ఇంటర్నేషనల్ రెస్టారెంట్స్ ఉంటాయి, గ్రాసరీ స్టోర్స్ ఉంటాయి అండ్ ఇంకా కూడా చాలా బ్యూటీ ప్రోడక్ట్స్ ఇలా అన్నీ అవైలబిలిటీ ఉంటాయి. సో ఇక్కడ ఇటెవాన్లోనే ఎగ్జిట్ 3 నుంచి డైరెక్ట్గా స్ట్రైట్గా రావాలి. తర్వాత సెకండ్ రైట్ వచ్చే స్ట్రీట్లో ఉండండి ఇండియన్ గ్రాసరీ స్టోరు. అంటే మీకు ల్యాండ్ మార్క్ కావాలంటే దానికి కొంచెం ఫ్రంట్గా 119 హెల్ప్ లైన్ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అన్నమాట ఫారిన్ ఫుడ్ మార్ట్ దీని నేము. సో ఇది ఫ్రంట్లో అంటే అదర్ కంట్రీస్లో ఉన్నట్టు సపరేట్ ఇండియన్ గ్రాసరీ స్టోర్ అని ఇక్కడ సౌత్ కొరియాలో ఏమి ఉండదు. ముఖ్యంగా ఇక్కడ ఇటెవాన్లో అయితే ఇండియన్ గ్రాసరీస్తో పాటు అదర్ కంట్రీస్ ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. ఇక్కడ మీరు చూస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా ఫారిన్ ఫుడ్ మార్ట్కి ఫ్రంట్లో డిస్ప్లే పెట్టారు. ఇవన్నీ కూడా 1+1 అని ఆఫర్ ఉన్నాయి. సో ఇది ఇన్స్టంట్ ఇడ్లీ మిక్సింగ్ పౌడరు అండ్ దీంతో పాటు గులాబ్ జామున్ పౌడరు, ఇంకా నార్త్ ఇండియన్స్ చేసుకునే డిషెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి 1+1 ఆఫరు. దెన్ ఇటు సైడ్ చూసారంటే కోకోనట్ కూడా ఉంది. అండ్ ఇది ఫ్రంట్ సైడ్ లోపల ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడు ఈ సూపర్ మార్కెట్ అంటే ఇది పెద్ద స్టోర్ ఏం కాదండి, చిన్న సూపర్ మార్కెట్ లాగానే ఉంటుంది. లోపలంతా కూడా ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ ఉండే సెక్షన్ అండి. దీని తర్వాత ఇంకా కొన్ని స్వీట్స్ అండ్ స్నాక్స్ కూడా ఉన్నాయి. దెన్ ఇటు సైడ్ చూసారంటే ఈ ఫ్రీజర్లో అంతా కూడా డైరీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, మీట్ ఉన్నాయి. ఇక్కడ సౌత్ కొరియాలో ఏమంటే మాకు మటన్ కొనాలంటే రెగ్యులర్గా మేము చికెన్ కొనే చోట దొరకవండి. ఎందుకంటే వీళ్ళు మటన్ అనేది ఎక్కువ యూజ్ చేయరు, వీళ్ళు ఫోర్క్ అనేది బాగా ఎక్కువ తీసుకుంటూ ఉంటారనమాట. సో మాకు మటన్ కావాలంటే ఇలా ఫారిన్ ఫుడ్ మార్ట్లో నుంచి తీసుకోవాలి. అండ్ ఇక్కడ అంటే కూడా ఫ్రోజన్ మీట్ ఉంది. ఇక్కడ నేను స్నాక్స్ అండ్ స్వీట్స్ ఉండే సెక్షన్ దగ్గరకు వచ్చానండి. మన ఇండియా నుంచి వచ్చే స్నాక్స్ స్వీట్స్ అంటే మెయిన్గా హల్దీరామ్ కంపెనీ నుంచి వస్తాయి. సో ఈ మురుగ్ కానీ మిక్చర్ కానీ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా లైన్ డేట్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. అండ్ స్వీట్స్ అంటే సోన్ పాపిడి వస్తుందండి. దీంట్లోనే 4-5 టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి, అవి దొరుకుతాయి. ఇంకా అదర్ స్వీట్స్ అంటే మన సైడు చాలా రకాల స్వీట్స్ ఉన్నాయి కదా, జాంగ్రీ అని, కోవా అని, ఇలాంటివి ఏమి ఇక్కడ దొరకవు మాకు. సో ఈ హల్దీరామ్స్ కూడా పాపులర్ కాబట్టి బాగా ప్యాక్ చేసిన ఐటమ్స్ ఇవి మాత్రమే దొరుకుతాయి. సో మేమైతే చాలా మిస్ అవుతుంటాం అన్నమాట మన ఇండియన్ స్వీట్స్ అండ్ సమ్ సేవరీస్. దెన్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వెజిటబుల్ సెక్షన్ అండి. ఇవి కొరియాండర్ లీవ్స్. సో కొరియాండర్ లీవ్స్ అయితే మాకు ఇంటి దగ్గర ఉండే ట్రెడిషనల్ మార్కెట్స్లోనే దొరుకుతాయి. ఇక్కడ అక్కడ సేమ్ కాస్ట్ ఉంది, అందుకే నేను తీసుకోలేదు. అండ్ మన ఇండియన్ వెజిటబుల్స్ అంటే ఈ కాకరకాయలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన మష్రూమ్స్ కానీ జుకినీ కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్ సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి, ఈ చెర్రీ టమాటోస్ అవన్నీ. సో ఇంకా ఇక్కడ బీన్స్ ఉన్నాయి, దాంతోపాటు ఆనియన్స్ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి చిల్లీ ఉంది, ఇంకా క్యారెట్, కుకుంబర్ ఉన్నాయి. ఇంకా స్పెషల్గా అంటే మ్యాంగోస్ ఉన్నాయండి, గ్రీన్ మ్యాంగోస్. దెన్ ఇటు సైడ్ వచ్చేసి మింట్ లీవ్స్, స్పినాచ్ ఇవి ఉన్నాయి. దెన్ గార్లిక్ పేస్ట్ కూడా ఉన్నది. తర్వాత ఇటు సైడ్ సెక్షన్లో
అన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, రైస్ ఐటమ్స్ ఉన్నాయి. రైస్ అంటే మెయిన్గా ఇక్కడ దొరికే రైస్ వచ్చేసి ఇలా వియట్నమీస్ రైస్ అండ్ జాస్మిన్ రైస్ అన్నమాట. సో 1 కిలో 5000 వాన్స్, అంటే 5000 అంటే 300 రూపీస్ అండి 1 కిలో. దెన్ ఇటు సైడ్ వచ్చేసి ఇంకా లెంటిల్స్ అవన్నీ ఉన్నాయి, అంటే పప్పులు, కందిపప్పు కానీ శనగపప్పు కానీ ఇవన్నీ ఇటు సైడ్ ఉన్నాయి. అండ్ చిల్లీస్ వచ్చి కూడా ఇలా చిల్లీస్ సన్నగా ఉంటాయి, అవి చాలా కారం ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇక్కడ స్పైసెస్ అండ్ హెర్బ్స్ ఉన్నాయి. వీటి కాస్ట్ గురించి చెప్పాలంటే మన ఇండియాలో దొరికే కాస్ట్ కన్నా 4 to 5 టైమ్స్ ఎక్కువ ఉంటుందండి. సో పప్పులు అయితే అన్నీ దొరుకుతాయి, కందిపప్పు కానీ శనగపప్పు కానీ అన్నీ దొరుకుతాయి. అండ్ ఇటు సైడ్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా కర్రీ పౌడర్ ఉండే సెక్షను. సో చిల్లీ పౌడరు, మసాలాలు, కర్రీ పౌడరు ఇవన్నీ కూడా ఇటు సైడ్ ఉన్నాయి. యాజ్ యూజువల్గా ఇక్కడ ఓన్లీ ఇండియన్ ప్రోడక్ట్సే కాదు, పాకిస్తాన్ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. దెన్ ఇక్కడ వచ్చేసి అన్ని టీ పౌడర్స్. మన ఇండియా నుంచి వచ్చిన టీ పౌడర్ అంటే ఇలా ఎవరెస్ట్ ఉంది అండ్ తాజ్మహల్ ఉంది. అండ్ దీంతో పాటు ఇటు సైడ్ అంటే కూడా గ్రీన్ టీ ఇవి ఉన్నాయి, సాచెట్స్. దెన్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నేను, ఇవి నూడిల్స్ అండి. ఇక్కడ మన ఇండియన్ నూడిల్స్ ఏమి లేవు. దెన్ ఇక చూపిస్తున్నాను కదా, ఇవి ఏమంటే టామరిండ్ అండి. టామరిండ్ అనేది మన ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకునే టామరిండ్ దొరకదు ఇక్కడ, అంటే చింతపండు. ఇది థాయిలాండ్ నుంచి వస్తుంది, విత్ సీడ్స్ కూడా ఉంటుంది అన్నమాట, గింజలు ఉంటాయి. నేనైతే ఒకసారి తీసుకున్నాను, ఇవి టేస్ట్ ఏం బాగాలేదు, కొంచెం తీయగా ఉన్నాయి బాగా. సో అందుకనేసే నేను ఎప్పుడు ఇండియా నుంచి వచ్చినా కొంచెం ఒక 1 కిలో అలా ఎక్స్ట్రానే తీసుకొచ్చుకుంటాను. అండ్ ఇటు సైడు ఫ్రోజన్ వెజిటేబుల్స్ ఉన్నాయి. దెన్ కిడ్స్కి సంబంధించి సెర్లాక్ కూడా దొరుకుతుందండి ఈ ఫారిన్ ఫుడ్ మార్ట్లో. సో ఇవన్నీ కూడా క్యాన్డ్ ఫుడ్స్, సూప్, సాసేజెస్ అవి. దెన్ ఇటు సైడ్ పర్సనల్ కేర్ ఐటమ్స్ ఉన్నాయి. ఈ కోల్గేట్ పేస్ట్ అనేది దొరుకుతుంది, ఇండియన్ ఐటము. క్లోజప్ అయితే మా ఇంటి దగ్గర ఉండే ఒక షాప్లో కూడా దొరుకుతుంది అనమాట, బట్ కోల్గేట్ అనేది ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. దీంతో పాటు ఇక చూస్తున్నా కదా ఫెయిర్ అండ్ లవ్లీ పాండ్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. సో ఇవి విక్స్, జండు బాము అవన్నమాట. అండ్ కింద వచ్చేసి హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి, ఆల్మండ్ ఆయిల్ ఉంది, కోకోనట్ ఆయిల్ ఉంది, మన ఇండియన్ కంపెనీసే కూడా ఉన్నాయి. ఈ ఫారిన్ ఫుడ్ మార్ట్కి నేను చాలా రేర్గా వస్తూ ఉంటానండి, అది కూడా ఎప్పుడన్నా వెజిటేబుల్స్ కోసం వస్తూ ఉంటాను. ఇప్పుడు ఇక్కడ సౌత్ కొరియాలో ఆన్లైన్ స్టోర్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎక్స్పర్ట్ మార్ట్ అని ఒకటి ఉంది, అండ్ అవర్ షాప్ అనేసి ఇలా 4-5 ఆన్లైన్ స్టోర్స్ ఉన్నాయి. అక్కడ ఇక్కడ ఏవైతే దొరుకుతాయో సేమ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో దొరుకుతాయి. అండ్ కొన్ని ఆన్లైన్ షాపుల్లో అయితే హోమ్ డెలివరీ కూడా ఫ్రీగానే ఉంటుంది. సో నేను యూజువల్గా అయితే ఆన్లైన్ డెలివరీని చేయించుకుంటూ ఉంటాను, అదే బెటర్ ఆప్షన్ అనమాట, కన్వీనియంట్గా ఉంటుంది అండ్ టైం సేవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ సౌత్ కొరియాలో ఫారిన్ ఫుడ్ మార్ట్లో ఇండియన్ ఐటమ్స్ అనేది ఏవేవి దొరుకుతాయో అదర్ ఫారిన్ కంట్రీస్లో అంటే యూఎస్లో కానీ యూకేలో కానీ దొరికినట్టు అన్ని ఇండియన్ వెజిటేబుల్స్ దొరకవు. ఇంకా స్వీట్స్ కానీ, ముఖ్యంగా నాకు కొన్ని స్వీట్స్ చాలా మిస్ అవుతూ ఉంటాను నేను. సో స్వీట్స్, అదర్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా తక్కువ దొరుకుతాయి. ఎందుకంటే కొరియాలో మన ఇండియా నుంచి వచ్చిన ఇమిగ్రెంట్స్ చాలా తక్కువ పర్సంటేజ్ ఉన్నారన్నమాట. సో ఇక్కడ అన్నీ అవైలబిలిటీ ఉండవు. అండ్ దొరికే ప్రోడక్ట్స్ కూడా నేను ఆన్లైన్ నుంచి తెప్పించుకుంటుంటాను. మీకు ఎవరికైనా కూడా ఆన్లైన్
షాప్ నేమ్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ చూసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.